క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. తాను ఎమ్మెల్యేల భేటీకి వెళ్లలేదు అన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తనను రమ్మని మెసేజ్ వచ్చినా వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను కూడా అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఉన్నానని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నాయని. కొన్ని పార్టీలు ఫండింగ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ కి లేఖ కూడా రాశారు ఎమ్మెల్యే నాయని. తాను ఏ మీటింగ్ లో పాల్గొనలేదని, తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తారన్నారు నాయని. సోషల్ మీడియా కుట్రలు, యూట్యూబర్స్ పై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. అసలు నాకు తెలియదు దాని గురించి, ఆ సమస్య గురించే తెలియదు. దాని తర్వాత మనకు ఎప్పుడు మన ఇది ఏమైంది ఏందని తెలుసుకున్న తర్వాత అసలు భాగంగా ఏం తెలిసింది, మేము ఎమ్మెల్యేలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ గిన్స్ అడుగుదాం, లేకపోతే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వీటి మీద ఇది అడగాలని చెప్పి పోదాం అనుకుని అడుగుతున్నాం. దానికి మేము కూర్చుందాం అనుకున్నాం, మీకు కూడా మెసేజ్ పెట్టామన్నా మీరు చూసుకోలేదు అని నన్ను కూడా అన్నారు. ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చున్నారా, బీజేపీ వాళ్ళతో కూర్చున్నారా, లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా కూలగొడతానికి కూర్చున్నారా? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లు గుర్తుపెట్టుకోండి. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. అధిష్టానం ఉంటుంది, సీఎం ఉంటాడు, ఆయనకు పోయి చెప్తారు. అంతేకాని మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చేసుకునేదేమన్నా మేము చేసుకునేదేమున్నదల్లా. ఇవన్నీ వాంటెడ్లీ క్రియేట్ చేసుకునేటి. నలుగురు ఎమ్మెల్యే చాలాసార్లు కలుసుకున్నాం, దాన్ని కొత్తగా చిత్రీకరించేదాన్ని ఇదే ఉన్నదల్లా. ఎమ్మెల్యేల సమావేశంపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా స్పందించారు. తాను ఎలాంటి రహస్య సమావేశాల్లో పాల్గొనలేదు అన్నారు. రహస్య మీటింగ్ లో పాల్గొన్నట్టుగా వచ్చిన వార్తలన్నీ అబద్దాలే అన్నారు. బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.